నమస్తే వెల్కమ్ టు సి న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి రాజమండ్రిలో వైసీపీ విజయమే లక్ష్యంగా పనిచేయాలి రుడా చైర్మన్ రౌతు సన్మాన సభలో ఎంపీ మార్గాని భరత్ ఆడదామాంధ్ర ద్వారా మట్టిలో మాణిక్యాలు వెలికి తీస్తాం రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత వెల్లడి ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణాన్ని పరిశీలించిన దగ్గుబాటి ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి వస్తుందన్న అధికారులు అభివృద్ధి పేరుతో అంబేద్కర్ను అవమానిస్తారా బీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం నాయకుల ధ్వజం కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు చంద్రన్న నేడు జగనన్న పేర్లతో స్టిక్కర్లు వేసుకున్నారని ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుందని పేర్లు మార్చితే కుదరదని తెగేసి చెప్పడం జరిగిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తిని చాటుతూ అన్ని రాష్ట్రాల అభివృద్ధికి నిధులు విడుదల చేస్తోందని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల అభివృద్ధికి నిధులిచ్చి అభివృద్ధికి తన వంతు సహాయం అందిస్తోందని పురంధరేశ్వరి వెల్లడించారు తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరం బీజేపీ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాజమండ్రిలో మెడికల్ కాలేజీ ఈఎస్ఐ హాస్పిటల్ మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మిస్తున్నది కేంద్ర ప్రభుత్వ నిధులతోనేనన్నారు కేంద్రం ఇచ్చిన డబ్బులను జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి పంచుతున్నారని రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఘోరాతిఘోరంగా ఉందని విమర్శించారు ఈ ప్రభుత్వం విధ్వంసంతో ప్రారంభమై అవినీతిలో కూరుకుపోయిందని ఈ రకమైన ప్రభుత్వం మనకు అవసరమా అనే విషయాన్ని ప్రజలు గుర్తించాలని పిలుపునిచ్చారు ప్రైవేట్ ఆసుపత్రులన్నీ ఆరోగ్యశ్రీకి సక్రమంగా బిల్లులు చెల్లించకపోవడంతో దండం పెడుతున్నాయని కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ కార్డు ఉంటే ఏ రాష్ట్రంలోనైనా కుటుంబంలోని ప్రతి ఒక్కరూ 5 లక్షల రూపాయల వరకు వైద్య సేవలు పొందేందుకు అవకాశం ఉందన్నారు వికసిత్ భారత్ ద్వారా కేంద్ర పథకాలకు ప్రచారంతో పాటు లబ్ధిదారులను ఎంపిక కూడా అదే సమయంలో చేయటం జరుగుతుందన్నారు రాష్ట్ర ప్రజలు బీజేపీని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాథరాజు జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు కృష్ణ భగవాన్ షేక్ బాజీ సత్యగోపీనాథ్ దాస్ రేలంగి శ్రీదేవి అడబాల రామకృష్ణ కురగంటి సతీషు నర్సిపల్లి హారిక పొట్లూరి రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ తోడ్పడదు అనేటువంటి ఒక ఆలోచన ప్రజల మనసుల్లోకి చొప్పించడానికి జరిగిన ప్రయత్నం వారి స్టిక్కర్లు అతికించుకుంటున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశం ప్రతి పథకం కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుందో ఇది కేంద్ర ప్రభుత్వ నాయకత్వంలో ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమం అని తెలియజేసేటువంటి ఒక చక్కటి అవకాశం రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని మేము ఆరోగ్యశ్రీ కొనసాగించము ఎందుకంటే మీరు బిల్లులు మాకు ఇవ్వలేదు అని చెప్పి వారందరూ కూడా ఆరోగ్యశ్రీ కార్యక్రమానికి దండం పెట్టినటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో చూసాం ఆయుష్మాన్ భవ కార్డ్ ఏదైతే పేదలకి మా కార్యకర్తలు అందిస్తున్నారు అక్కడికక్కడ రిజిస్టర్ చేసి కార్డులు డౌన్లోడ్ చేసి లబ్ధిదారులకు అందిస్తున్నారు దాని కింద ప్రతి ఒక్క పేదవాడికి 5 లక్షల మేరకు వైద్య సహాయం అందుకునేటువంటి అవకాశం ఆరోగ్యశ్రీలో ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి కనుక 2 లక్షల రూపాయల మేరకు వైద్య సహాయం అందినట్లయితే ఆ కుటుంబంలో రెండో వ్యక్తికి మళ్ళీ వైద్య సహాయం అందదు అదేవిధంగా రాజమండ్రి విమానాశ్రయం దానికి సంబంధించినటువంటి కొత్త టెర్మినల్ భవన నిర్మాణం ఇది కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతుందని చెప్పి మీ ద్వారా ప్రజలకి నేను తెలియజేస్తున్నాను రాజమండ్రి నుండి దువ్వాడ వరకు 3 లైన్స్గా దీన్ని చేయడం జరిగింది అదేవిధంగా భద్రాచలం టు కొవ్వూరు రైల్వే లైన్ ఏదైతే ఉందో దానికి 2155 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు వారు ఎన్నికల సందర్భంలో వాగ్దానం చేశారు రైతులకి 13,500 నేను ఇస్తాను అని చెప్పి వారు చెప్పారు కానీ ఆయన ఇచ్చేది కేవలం 6,500 మాత్రమే 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఈయన బటన్ నొక్కితే జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే అక్కడ డబ్బులు పడుతున్నాయో లేదో దేవుడెరుగు కానీ కేంద్ర ప్రభుత్వం 1వ తారీఖు బటన్ నొక్కితే టంచన్గా ఇవాళ రైతుల ఖాతాలోకి డబ్బులు వచ్చేస్తున్నటువంటి విషయాన్ని రైతులందరూ కూడా గమనిస్తున్నారు అర్థం చేసుకున్నారు అదేవిధంగా రాజమండ్రి నుండి సీతానగరం ఆ రోడ్డు కావచ్చు లేదా ఈ రాజమండ్రి జిల్లాలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి కనుక మనం గమనించినట్లయితే అధ్వాన్నంగా ఉన్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు
కేవలం నేషనల్ హైవే రోజు బ్రహ్మాండంగా పట్టుపరుపుల్లాగా వెళ్ళిపోతున్నాం, కానీ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. చంద్రయాన్ని చంద్రమండలం మీదకి పంపించినప్పుడు మొట్టమొదటి ఫోటో చంద్రమండలం నుండి వచ్చిందని చెప్పి ఒక ఫోటో వాట్సాప్లో వైరల్ అయింది. ఆ ఫోటో కనుక చూసినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో గుంతలమయంగా ఉన్నటువంటి రోడ్లని ప్రజలు వాట్సాప్లో పెట్టి ఇది చంద్రయాన్ నుండి చంద్రమండలం నుండి చంద్రయాన్ పంపించిందని చెప్పి ప్రజలు పోస్ట్ చేసినటువంటి విషయాన్ని మనం ఇంకా మర్చిపోలేదు. అదేవిధంగా విద్వేషపూరితం ఎవరైనా గళం విప్పి ఇదేంటి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారి మీద వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వారిని జైల్లో వేసేయటం, అంటే గొంతు నొక్కేసేయటం. కనుక ఈ రకమైనటువంటి పరిపాలన నిజంగా మనకు అవసరమా అని ప్రజలు ఆలోచించుకోవాలి. సుపరిపాలన అన్న పదానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం నిజమైనటువంటి నిర్వచనం పలికినటువంటి సందర్భంలో రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని, మీకు సేవ చేసే అవకాశం భారతీయ జనతా పార్టీకి అందివ్వాలని మీ ద్వారా ప్రజలందరికీ కూడా చేస్తున్నటువంటి విజ్ఞప్తి, అభ్యర్థన. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేసి రాజమండ్రి అర్బన్ను గెలిపించి సీఎం జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్గా అందజేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రాం పిలుపునిచ్చారు. స్థానిక జాంపేట పోలీస్ కన్వెన్షన్ హాల్లో రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆత్మీయ కలయిక పేరుతో కార్యక్రమం నిర్వహించారు. రుడా చైర్మన్గా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన రౌతు సూర్యప్రకాశ్రావును రైతు యువసేన ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. భరత్ మాట్లాడుతూ పార్టీ విజయానికి మీరు పనిచేస్తే మిమ్మల్ని అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానని మాటిచ్చారు. రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలో మన పార్టీ జెండా రెపరెపలాడటమే మనందరి లక్ష్యం కావాలన్నారు. ఇందుకు నికార్సైన కార్యకర్తలంతా శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మన పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్త ఒక నాయకుడేనని, ఒకరు తక్కువ మరొకరు ఎక్కువగా ఉండరని, అందరూ సమానమేనని అన్నారు. ఈ 4.5 ఏళ్లలో నగర అభివృద్ధికి తన శక్తివంచన లేకుండా కృషి చేశానని, భవిష్యత్తులో కూడా అదే స్ఫూర్తితో ఉత్సాహంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. రౌతు మాట్లాడుతూ రాజమండ్రి సిటీ టీడీపీ అడ్డా కాదని, నగరంలో బ్రిడ్జీలు, ఇల్లు అన్నీ తాను సమకూర్చినవేనన్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా సిటీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీని గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఇంకా సభలో సిటీ కోఆర్డినేటర్ గూడూరు శ్రీనివాస్, అడపా శ్రీహరి, పంతం కొండలరావు, పూలు విజయలక్ష్మి, ప్రసాదుల హర్ణ, నక్కా శ్రీనగేష్ తదితరులు మాట్లాడారు. రౌతుని సత్కరించడానికి కార్యకర్తలు, రౌతుసేన నాయకులు, పార్టీ నాయకులు పోటీ పడ్డారు. రూడా అంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, అంటే అర్బనైజేషన్ ఏ రకంగా తీసుకురావాలి, టవర్స్ 10 ఫ్లోర్లు 12 ఫ్లోర్లు బిల్డింగ్లు కట్టి రూడా అప్రూవ్డ్ తో ఇవన్నీ కూడా ప్రజలకు అందించాలి. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి ప్రజలకు అందించాలి. అదొకటే కాకుండా పెద్ద పెద్ద టౌన్షిప్స్ నిర్మాణం చేయాలి, ఒక చిన్న సైజు ఊరిని నిర్మాణం చేయాలి. ఇవన్నీ కూడా రూడా పరిధిలో ఉంటుంది. అర్బన్ డెవలప్మెంట్ చేయాలి. స్టేట్ బ్యాంక్ దగ్గర నుంచి ఒక మొత్తం లోన్ తీసుకుని ఒక 200 కోట్ల 300 కోట్ల రూపాయలు లోన్ తీసుకుని ఆ లోన్ ద్వారా ల్యాండ్ పూలింగ్ చేస్తాం. ల్యాండ్ పూలింగ్ చేసి ఒక మంచి అద్భుతమైన ఇటు కవ్వూరు వైపు వెళ్ళేటట్టయితే అదంతా కూడా దేవరపల్లి రోడ్ అంతా కూడా ఒక మొత్తం రూపురేఖలు మారిపోయింది. సో అక్కడ ఒక 70 ఎకరాలు 100 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసి అక్కడ మంచి లేఅవుట్ కానీ కన్స్ట్రక్షన్ విల్లాస్ కానీ ఇవన్నీ కూడా చేసి ఒక అర్బనైజేషన్ తీసుకుని ఉంటారు. అదే రకంగా రాజనగరం వైపు కూడా, అదే రకంగా ఇటు కడియం వైపున, అలా మొత్తం అంతా కూడా సిటీ యొక్క లుక్ కానీ రూపురేఖలు కానీ మారే కార్యక్రమం జరుగుతాం. వాళ్ళు గతంలో 2015లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉంది, వాళ్ళే మేయర్ల కింద ఉన్నారు, వాళ్ళే ఎమ్మెల్యేల కింద ఉన్నారు. ఉన్నప్పుడు 2000 కోట్ల రూపాయలు తీసుకుని వచ్చారంట. 2000 కోట్ల రూపాయలు ఏం డెవలప్మెంట్ కనబడింది అని మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి ఆలోచన చేయమని కోరుతాము. డెవలప్మెంట్ ఎక్కడ కనబడింది అని అంటే వాళ్ళు కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్థికంగా బలపడడానికి డెవలప్మెంట్ జరిగింది తప్పితే నగరానికి జరిగిన అంశం ఏది కూడా కంటికి కనబడలే. ప్రజలకు మంచి చేయడానికి వచ్చాము, ఇవాళ పునాది వేస్తున్నాము. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రజలకి, పార్టీకి, పార్టీ క్యాడర్ని ప్రతి ఒక్కరిని కూడా కాపాడుకుంటానని ఈ యొక్క వేదిక నుంచి మీ అందరికీ కూడా మరి తెలియపరుస్తూ, వైఎస్ఆర్సీపీ వచ్చిందా ఇక్కడ మాట్లాడేది పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్
చైర్మన్ పంతో కొండలరావుగానే మాట్లాడుతున్నాను. దయచేసి ఒక అర్థం చేసుకోండి. రౌతు సూర్యప్రకాశరావు గారికి ఓటమి చెందిన తర్వాత అత్యంత మనస్తాపం చెందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ తప్పులు చేశారు, ఒప్పులు చేశారో నాకు తెలియదు, కానీ చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి ఎంతమంది బాధపడుతున్నారో నాకు తెలుసు. నేను చాలా మనస్తాపం చేశాను ఆ విషయంతో. అది అప్పుడే హరికి క్లారిఫై చేసి చెప్దాం అనుకున్నాను, కానీ హరి ఎందుకైనా మనకేంటి అన్నాడు. సరే, హరి కూడా ఎలాగున్నా నా వరకు చెప్పాలి కాబట్టి నేను నీతితో బతికే ఒకరికే పుట్టిన ఏకైక కొండలరావు పంతం కొండలరావు. తప్పు చేసేటువంటిది నా జీవితంలో ఉండదు, అది మాత్రం అర్థం చేసుకోవాలి. నాకు పడన శత్రువు కన్నా నేను హెల్ప్ చేయగలిగితే చేస్తాను తప్ప ఇంకో రకమైన ఆలోచన నా దగ్గర ఉండదు. అలాగే రౌతు సూర్యప్రకాశరావు గారు అంటే నాకు అత్యంత అభిమానం, ఇష్టం కూడా. ఎవరు ఎన్ని చెప్పుకున్నా ఇది ఓపెన్ హార్ట్, కోర్ ఆఫ్ మై హార్ట్ చెప్తున్నాను హృదయపూర్వకంగా. అతను చాలా మంచి వ్యక్తి. రౌతు సూర్యప్రకాశరావు గారు ఎమ్మెల్యేగా ఉండగా మనం డైరెక్ట్గా ఒక స్నేహితుడి ఇంటికి, ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తి ఇంటికి, లేకపోతే అత్యంత మనకి అభిమాన కింద ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి ఎలా వెళ్తామో అంత క్లోజ్గా, ఇందాక విజయలక్ష్మి గారు చెప్పారు కానీ చెప్తున్నాను, డైరెక్ట్గా ఎవరన్నా వెళ్ళి రౌతు సూర్యప్రకాశరావు గారితో అన్నానో, ఎమ్మెల్యే గారనో, గురువు గారనో, ఒరేనో ఆ వెనకాల కూర్చున్న మరిడే కాదు మొదలుపెట్టి నా దగ్గర నుంచి మొదలుపెట్టి వాక్యాలు గట్టివేపు నుంచి మొదలుపెట్టి ఇక్కడ కూర్చున్న అందరం కూడా గదిలోకి డైరెక్ట్గా వెళ్తే లోపలికి ఆహ్వానించే ఈ రోజుల్లో ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ అది ఏకైక ఎమ్మెల్యే కింద ఉన్న మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్. అత్యద్భుతమైనటువంటి ఎంతో మంది వ్యక్తులు ఉన్నారు. కానీ నాకు అర్థం కాదు ఏంటంటే తెలుగుదేశం అడ్డా అంటారు, లేరు కొట్టచ్చు, కానీ కాకతీయ యోధులు కుచి యోధులు 2 సార్లు ఓడించినటువంటి శక్తి నాకు ఉంది. ఇవాళ ఎందుకు ఓడిపోయామంటే నేను చెప్పాను కదా, ఇదే ఇంట్లో చేయని వ్యక్తి ఆ వ్యూహాల్లో కొద్దిగా పొరపాటు పట్టడంలో తేడా జరిగింది. కానీ ఇవాళ ఈ తెలుగుదేశం అడ్డా అనేది చాలా పొరపాటు. ఎందుకంటే రాజమండ్రిలో నాకు తెలుసుండగా అభివృద్ధి అంటూ బ్రిడ్జీలు కానీ ఇళ్ళు కానీ ఏదైనా అభివృద్ధి అయిందని జవహర్లాల్ రాజశేఖర రెడ్డి గారిని కానించి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఇవాళ అభివృద్ధి జరిగిందంటే ఆ రోజు తండ్రి, ఈ రోజు తనయుడు. దానికి ప్రధానంగా 2 విషయాలు. ఒకటి, రాజకీయాలు విలువలు పడిపోయినటువంటి రోజుల్లో డాక్టర్ గారు లాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చాడు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మా డాక్టర్ అని చెప్పి చెప్పుకోదగ్గ, గర్వించదగ్గటువంటి వ్యక్తులు ఇవాళ మన పార్టీలో ఉన్నారు. అలాగే ఇవాళ యంగ్ అండ్ డైనమిక్ ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా పనిచేయగల సత్తా ఉన్నటువంటి నాయకులు, ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు పనిచేయగల సత్తా ఉంది. అయితే తెలుగుదేశం అంటే మనమే, మన పార్టీలో మనం సరైనటువంటి కుటుంబంలో అందరూ కూడా ఒక తాటి మీదకి వస్తే అసలుకి రాజమండ్రిలో ఉన్నంత బలమైన శక్తి మరి ఎక్కడా ఉండదు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆత్మీయ సమ్మేళనానికి అందరూ ఇలా విచ్చేసి అందరూ ఆనందంగా ఉన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతి ఒక్కరిని, పేదవారిని గుర్తించి ఎక్కడ పార్టీకి అతీతంగా అందరికీ చేసుకుంటా వెళ్తూ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నారు. ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇలాంటి ప్రభుత్వం మనందరం పనిచేస్తున్నందుకు చాలా గర్వకారణంగా ఉంది. కొవ్వూరు టౌన్ ఇండోర్ స్టేడియం కొవ్వూరు మండలం వేంలూరులోని పోర్టు సోమరాజు, వెంపాటి నారాయణ, దయానంద ఆంగ్లో వేదిక్ స్కూల్లో పసివేదులలో ఆలపాటి బుల్లి గురవయ్య, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పెద్దేవం గ్రామంలో ఆడదాం ఆంధ్రాను తానేటి వనిత ప్రారంభించారు. కొవ్వూరు టౌన్లో హోంమంత్రి తానేటి వనిత కాసేపు బ్యాడ్మింటన్ ఆడి క్రీడాకారులకు ఉత్సాహాన్ని నింపారు. కొవ్వూరు ఆర్టీఓ అశుతోష్ శ్రీవాత్సవ, అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనింగ్ యశ్వంత్ రెడ్డితో నాయకులు, క్రీడాకారులతో బ్యాడ్మింటన్ ఆడారు. అనంతరం వేంలూరులో డిఏవి స్కూల్లో విద్యార్థులతో కలిసి ఆడారు. బెలూన్స్ ఎగరవేసి క్రీడా పోటీలను ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి క్రీడా జ్యోతిని వెలిగించారు. పెద్దేవం గ్రామంలో వాలీబాల్ క్రీడలో హోంమంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. తానేటి వనిత మాట్లాడుతూ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పోటీల్లో 34 లక్షల మందికి పైగా క్రీడాకారులు పోటీ పడనున్నారని తెలిపారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి క్రీడా పోటీలు జరగలేదన్నారు. ఆడదామాంధ్ర క్రీడా పోటీలను గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో డిసెంబర్ 26వ తేదీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు మొత్తం 47 రోజుల పాటు నిర్విరామంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆడదామాంధ్ర కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని కోరారు. గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారుల్లో ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఆడదామాంధ్ర పోటీలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. రాజమహేంద్రవరం ఏపీ పేపర్ మిల్లు ఎదురుగా నిర్మాణంలో ఉన్న ఈఎస్ఐ ఆసుపత్రి భవనాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి పరిశీలించారు. ఆసుపత్రి అధికారులతో మాట్లాడి పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. కార్మికులందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈఎస్ఐ ఆసుపత్రులను అధునాతన వైద్య పరికరాలు, సదుపాయాలతో అభివృద్ధి చేయడం జరుగుతుందని దగ్గుపాటి పురంధరేశ్వరి వెల్లడించారు. రాజమహేంద్రవరం ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణాన్ని దగ్గుపాటి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు పరిశీలించారు. ఆసుపత్రి మ్యాప్ను పరిశీలించి ఏ విభాగాల నిర్మాణం ఎంతవరకు వచ్చిందన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్మికులు, వారి కుటుంబాలకు ఆధునిక వైద్య సేవలు అందించే ఈ ఆసుపత్రి నిర్మాణాన్ని త్వరితగతిన అందుబాటులోకి తేవాలని సూచించారు. ఈ ఆసుపత్రి నిర్మాణానికి సుమారు 100 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వ కార్మిక శాఖ కేటాయించడం జరిగిందన్నారు. ఫిబ్రవరి నెలాఖరు నాటికి ఆసుపత్రిని ప్రారంభోత్సవం చేయాలనే లక్ష్యంతో ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు పనులు చేస్తున్నారని ఆమెకు వివరించారు. పూర్తిస్థాయి నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, కేంద్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరించవద్దని సూచించారు. ఆమె వెంట రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాథరాజు, జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు, కృష్ణ భగవాన్, షేక్ బాజీ, సత్యగోపీనాథ్ దాస్, రేలంగి శ్రీదేవి, అడబాల రామకృష్ణ, కురగంటి సతీషు, నర్సిపల్లి హారిక, పొట్లూరి రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పేరుతో గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించేలా పనులు చేపడితే సహించేది లేదని రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ సంఘం నాయకులు హెచ్చరించారు. తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సానుబోయిన రామారావు, గౌరవాధ్యక్షుడు కేకే సంజీవరావు, వైస్ చైర్మన్ ఎల్వి ప్రసాద్, నక్కా వెంకటరత్నం, కోనా లాజర్ మాట్లాడారు. దళిత సంఘాలు, ప్రజా సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అంబేద్కర్ విగ్రహం వద్ద మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. 30 ఏళ్ల క్రితం ఏపీ ఎస్సీ ఉద్యోగుల సంఘం నాయకులు తమ జీతాల నుంచి డబ్బు ఖర్చు పెట్టి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇప్పుడు అభివృద్ధి పేరుతో విగ్రహాన్ని మార్చినా, ప్రజలు నివాళులర్పించడానికి అవకాశం లేకుండా చేసినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. అక్కడ పాత పార్లమెంటు భవనం నమూనాలో నిర్మాణం చేసి అంబేద్కర్ విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేస్తారని ఆయన ప్రశ్నించారు. అలా చేస్తే అంబేద్కర్ జయంతి, వర్ధంతి, ఇతర సందర్భాల్లో క్రేన్తో పూలమాలలు వేయాలా అని నిలదీశారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, కానీ చేసే పనిలో స్పష్టత లేకపోవటమే తమకు నచ్చడం లేదన్నారు. అవగాహన లేని నాయకులు, అధికారులు రాజమండ్రిలో ఉండటం వల్ల ఇలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయని విమర్శించారు. అంబేద్కర్ స్టాచ్యూ నిమిత్తమే మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల తరఫున ఈ ప్రెస్ మీటు కారణం ఏంటంటే, ఎన్నో ఏళ్లుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అక్కడ స్టాచ్యూని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అది కూడాను ఏ ఒక్కరిది కాదు, ఎంప్లాయీస్ కంట్రిబ్యూషన్తో దాన్ని పెట్టడం జరిగింది. దాని మీద బొమ్మ కూడా, ఎంబ్లమ్ కూడా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఉద్యోగస్తుల సంఘం S/16 అని. ఈరోజు అభివృద్ధి పేరుతో అంబేద్కర్ని అవమానించినట్టుగా జరుగుతుందని మేము బాధపడుతున్నాం. ప్రభుత్వానికి ఎప్పుడు కూడా మేము వ్యతిరేకం కాదు, ఎందుకంటే మేమందరం కూడా ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వ్యక్తులం. కాబట్టి మీరు సుందరీకరణ చేయండి, దీన్ని డెవలప్ చేయండి. స్టాచ్యూని మాత్రం కదపకుండా మీరు ఏ రకమైన అభివృద్ధి చేసినా కూడా దానికి మేము స్వాగతిస్తాం. మీరు ఒక నమూనా ఇచ్చారు 6 నెలల క్రితం, దాన్ని మేము ఏకీభవించలేకపోతున్నాం. కారణం ఏంటంటే, ఏదైతే తీయబడిన పార్లమెంటు పైన అంబేద్కర్ని పెట్టడం, ఆ అంబేద్కర్కి మేము సామాన్యులు ఎవరు కూడా దండేయకుండా ఉండేలాగా మరి ఆ యొక్క అంబేద్కర్ని ఆ పైన పెట్టడం మాకు ఏమాత్రం అంగీకారం లేదు. దాన్ని మేము కమిషనర్ని ఆ రోజు అడుగుతాకి వెళ్ళినప్పుడు ఆయన ఏమంటాడంటే, పార్లమెంట్ పైన అంబేద్కర్ ఉంటారు, కింద ఒక స్టాచ్యూ పెడతాం, దానికి మీరు దండలు వేసుకుని అంటున్నారు. ఇది మాకు నచ్చని పని, మా దళితుల్ని ఇబ్బంది పెట్టే పనిగా మేము మాట్లాడుతున్నాం. కాబట్టి మీరు అభివృద్ధి పేరుతోటి తీసేసిన పార్లమెంట్ మీద పెడుతున్నారు, ఓకే పెట్టండి. అది తప్పో రేయటం మాకు తెలియదు, కానీ మేము కూడా పైకి వెళ్ళి దండ వేసుకునే విధానంగా అక్కడ నిచ్చెన వేస్తారో ఏదేస్తారో దాన్ని మీరు చేయండి.
గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసి వారి ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పేలా చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదామాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు. రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామం మండల ప్రజాపరిషత్ స్పెషల్ పాఠశాలలో నియోజకవర్గ స్థాయి ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకుని అనంతరం వాలీబాల్, షటిల్ క్రీడాకారులతో కలిసి కొద్దిసేపు ఆడారు. జక్కంపూడి రాజా మాట్లాడుతూ నేడు మొదలవుతున్న ఈ క్రీడా సంబరాలు చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతాయన్నారు. క్రీడలనేవి మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయని, దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయాల పరిధిలో జరిగే పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని నియోజకవర్గ స్థాయికి, ఆ తర్వాత జిల్లా, రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామన్నారు. ఆడుదామాంధ్ర కార్యక్రమంలో క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మండల కన్వీనర్ దూలం పెద్ద, గంగిశెట్టి సోమేశ్వరరావు, మందారపు వీర్రాజు, వేమగిరి కృష్ణ, కొలపాటి వెంకన్న, పలువెల స్వామి, ఎర్రంశెట్టి ధర్మరాజు, వల్లభశెట్టి, ఎస్పీఎల్ వేమగిరి విజయ, అయినవిల్లి ప్రశాంతి, బండి నారాయణుడు, వనపర్తి యేసు తదితరులు పాల్గొన్నారు. ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఒక కొత్త కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారుల్ని వారి యొక్క ప్రతిభ కనబరచడానికి సరైనటువంటి వేదికను వాళ్ళకి ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో ఏదైతే మనం ఒక్కొక్కసారి అంతర్జాతీయ క్రీడలు చాలా సందర్భాల్లో క్రికెట్ కానీ ఇటువంటి గేమ్స్ మనం చూసినప్పుడు మన దేశం నుంచి ఆడేటటువంటి క్రీడాకారులు వాళ్ళు తీసుకొచ్చేటటువంటి కప్పులు వాళ్ళు గెలిస్తేనో మనం గెలిచినట్టుగా భావించేటటువంటి ఒక స్ఫూర్తితో ఉంటాం మనం అందరం కూడా. దాని తాలూకా ఉద్దేశం ఏంటంటే సహజంగా మన జెండా ఎగిరినప్పుడు మన దేశం తాలూకా జెండా మనం విజయం సాధించినట్టుగా, మనమే గెలుపొందినట్టుగా దేశం పట్ల మనకు ఉండేటటువంటి అభిమానాన్ని కానీ లేకపోతే ప్రేమను కానీ మనం ఆ రకంగా చూపిస్తూ ఉంటాం. సో క్రీడలు అనేటువంటివి ఒక పక్కన ప్రతి మనిషిలోని కూడా మానసికంగా కానీ శారీరకంగా కానీ ఆరోగ్యాన్ని పెంచేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈవేళ గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయనటువంటి రీతిలో బహుశా ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే కాదు, యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలోని కూడా ఈ రకంగా గ్రామం నుంచి మొదలుపెట్టి మండల స్థాయి, నియోజకవర్గం స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి 5 అంచెలుగా ఈవేళ ప్రతి క్రీడాకారుణ్ణి కూడా ప్రోత్సహించేటటువంటి విధానంలో ఈ యొక్క ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఖోఖో, అలాగే క్రికెట్, వాలీబాల్, కబడ్డీ ఇట్లా 5 స్పోర్ట్స్ని కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. భారతదేశం చాలా గొప్ప ప్రజాస్వామ్య దేశమని, భిన్నత్వంలో ఏకత్వం ఉంటుందని, అలాంటి దేశంలో అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ, ఇక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇరువురు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ విమర్శించారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో కేంద్ర రాష్ట్ర పాలకుల విధానాలు ప్రమాదంలో ప్రజాస్వామ్యం అనే అంశంపై చర్చాగోష్ఠి జరిగింది. దీనికి సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అధ్యక్షత వహించారు. అక్కినేని వనజ ప్రారంభిస్తూ భారతదేశంలో విభిన్న భాషలు, మతాలు, జాతులు, కులాలు, ఉపకులాలు ఉన్నాయని, 3000 భాషలు ఉన్నాయని, అటువంటి భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని పాలకులు కూనీ చేస్తున్నారని, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముసాయిదా కమిటీ చైర్మన్గా ఉండి ప్రపంచవ్యాప్తంగా పర్యటించి గొప్ప రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఇచ్చారని, అటువంటి ప్రజాస్వామ్యాన్ని పరిపాలిస్తున్న పాలకులు తన స్వార్థ రాజకీయాల కోసం ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారన్నారు. మరొకసారి మోడీ అధికారంలోకి వస్తే నియంతృత్వం, అరాచకం పేట్రేగిపోతుందని, ఇప్పటికే చరిత్రను కాషాయకరణ చేశారని అన్నారు. రాష్ట్రంలో ప్రాథమిక హక్కులు, మానవ హక్కులు లేవని, హిట్లర్ రూపంలో జగన్ పరిపాలిస్తున్నాడని అన్నారు. ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్ కుండ్రపు రాంబాబు, వి కొండలరావు, కె జ్యోతిరాజు, చింతలపూడి సునీల్, శ్రీనివాస్, సప్ప రమణ, నల్ల రామారావు, జిఏ రామారావు, రామకృష్ణ, సిడగం నౌరోజీ, ఎస్ దుర్గా, ముత్యాలు, టి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. 73 సంవత్సరాల క్రితము అప్పటికే అంబేద్కర్ కి ఆర్ఎస్ఎస్ భావజాలం తెలుసు. తనకి అప్పటికే ఆర్ఎస్ఎస్ భావజాలం నాగపూర్లో వాళ్ళు రాజ్యాంగాన్ని తగలబెట్టింది తెలుసు ఆయనకి. ప్రజల్ని
జాతీయ జెండాను గుర్తించమని చెప్పారు వాళ్ళు. ఈ దేశ స్వతంత్రాన్ని గుర్తించమని చెప్పారు. అందుకనే ఆయన ఆ మాట అన్నాడు. ఇప్పుడు కరెక్ట్గా అది వర్తిస్తుంది. ఇప్పుడు మతం అనేది ఏజెండాగా వచ్చింది దేశంలో. బీజేపీకి మత చిచ్చలు పెడతా ఉంది. అందుకనే ప్రజాస్వామ్యం అనేది ఇంకా నేను తన లోతులోకి వెళ్ళను. ప్రజాస్వామ్యం అనేది మనగలగాలి అంటే ప్రభుత్వము ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించేయాలి. రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆ చట్టంలో కనుక పనిచేస్తే వ్యవస్థలన్నీ బాగుంటాయి. ఆ చట్ట పరిధిలో లేకుండా తమ ఇష్టారాజ్యంగా చేసుకుంటూ పోతే మనకి రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయి. మనకి పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ, పార్లమెంట్లు, అసెంబ్లీలు, అలాగే నాలుగోది పత్రిక. ఈ నాలుగు మూల స్తంభాలు అంటాం మనం. భారతదేశ ప్రజాస్వామ్యానికి ఈ 4 పిల్లర్స్ మూల స్తంభాలు అంటే ఈ నాలుగు కలిసి చక్కగా నడిస్తే దేశంలో ప్రజాస్వామ్యం పరిగెడుతుంది. ప్రజలలో క్రీడాశక్తిని తద్వారా ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకే ఆర్దామాంధ్ర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారని జిల్లా కలెక్టర్ కె మాధవీలత, పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్రామ్ అన్నారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో జిల్లా స్థాయిలో ఆడుదామాంధ్ర కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత, ఎంపీ భరత్ సంయుక్తంగా ప్రారంభించారు. జాతీయ క్రీడా పతాకాలను ఆవిష్కరించారు. గాల్లోకి బెలూన్లు, శాంతి కపోతాలను విడిచారు. కలెక్టర్ మాధవీలత వెలిగించి క్రీడా జ్యోతిని వెలిగించి ఆడుదామాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఉమెన్ గ్రాండ్ మాస్టర్ చెస్ ఛాంపియన్ ప్రత్యూషను క్రీడాకారులకు కలెక్టర్ పరిచయం చేస్తూ ప్రతి ఒక్కరూ ఇలా క్రీడల్లో రాణించాలని కోరారు. అనంతరం క్రికెట్, కబడ్డీ పోటీలను కలెక్టర్ మాధవీలత, ఎంపీ భరత్ లాంఛనంగా ప్రారంభించారు. ఎంపీ భరత్ మాట్లాడుతూ ఆడుదామాంధ్ర కార్యక్రమాన్ని గుంటూరు లయోలా పబ్లిక్ స్కూల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారని, అదే సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలంతా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే తమ దైనందిన జీవితంలో క్రీడలను ఒక భాగం చేసుకోవాలని, తద్వారా ఫిట్గా తయారు కావచ్చుననే ప్రధాన ఉద్దేశంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. 11 సచివాలయాలు మనకు ఉంటే ప్రతి ఒక్క సచివాలయంలో కూడా చాలా క్రీడా స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని మనము మొదలు పెట్టుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో మనం ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్లో ప్రతి ఒక్కరం కూడా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఏదైతే మనకి ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారో వైద్యకి విద్య రంగానికి పెద్ద పీట వేస్తూ ఇటీవలే మనము జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం కూడా స్టార్ట్ చేసుకున్నాం. అయితే ఈ ఆరోగ్యానికి ముఖ్యంగా మనము హెల్దీగా ఉండాలి అంటే ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా యూత్ అందరు కూడా ముందుకి వచ్చి ఈ ఆడుదామాంధ్రలో పార్టిసిపేట్ చేయాలని పిలుపునిచ్చాము. దీనికి గాను మన తూర్పుగోదావరి జిల్లాలో 1,00,000 పైన ప్లేయర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా విన్నరే. అంటే ముందుకి వచ్చి వాళ్ళు ఆడతాము అని ముందుకి వచ్చారు అంటే వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ముందుకు వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విన్నరే. దీంట్లో మంచి మంచి ప్రైజ్ మనీ కూడా మనం పెట్టి ఉన్నాం కాబట్టి అందరు కూడా స్పోర్టివ్నెస్ తో ఆడాలని పిలుపునిస్తున్నాను. అంగన్వాడీల సమ్మె 15వ రోజుకు చేరుకున్న సందర్భంగా సబ్ కలెక్టరేట్ వద్ద నిరసన శిబిరంలో గరిటెలతో కంచాలు మోగించి నిరసన తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె బేబీరాణి హెచ్చరించారు. ఈ సందర్భంగా అంగన్వాడీలకు జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు పెంచాలని, గ్రాడ్యుటీ అమలు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కారం చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కె బేబీరాణి, రాజమండ్రి ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు కె శారద, సునీత మాట్లాడుతూ 15 రోజులుగా అంగన్వాడీలు నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని అన్నారు. రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో లక్షలాది మంది లబ్ధిదారులు తీవ్ర అవస్థలు పడుతున్నా జగన్ ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు. ఎన్నికల ముందు జగన్ హామీల వర్షం కురిపించారని, ఎన్నికల తర్వాత అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు మరిచారన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే రానున్న ఎన్నికల్లో జగన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అంగన్వాడీల పోరాటానికి
PACS యూనియన్ రాష్ట్ర కోశాధికారి KVV సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, K అన్నామణి, M వెంకటలక్ష్మి, B రాజులోవా, EPF పెన్షనర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సోమేశ్వరరావు, SFI జిల్లా కార్యదర్శి N రాజా మాట్లాడారు. గత 15 రోజులుగా అంగన్వాడీలు విధులను బహిష్కరించి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తూ రోడ్ల మీద ఉండి అనేక రూపాల్లో ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తా ఉన్నాము. అయితే ఇప్పటికీ 3 సార్లు చర్చలకు పిలిచి ప్రభుత్వం ఏదైతే ఆర్థిక సంబంధమైన డిమాండ్స్ ఉన్నాయో వాటిని పక్కకు పెట్టి మిగిలిన వాటిని నెరవేరుస్తామని చెప్పి జీవోలు విడుదల చేసిన పరిస్థితి. అయితే అంగన్వాడీలుగా మేము ఈ రోజున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వమని చెప్పేసి ప్రధాన డిమాండ్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అయితే ప్రభుత్వం ఆర్థిక అంశాలని చెప్పేసి వాటిని ప్రక్కకు పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు. అయితే ఎంత మాత్రం కూడా మేము ఏదైతే అనుకున్న ప్రధాన డిమాండ్స్ ఉన్నాయో అవి నెరవేరేంత వరకు కూడా సమ్మెను విరమించేది లేదు. మరి ఈ రోజు సాయంకాలం 5 గంటలకి చర్చల కోసం అని చెప్పేసి పిలవడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఏదైతే ప్రధాన డిమాండ్స్ ఉన్నాయో కనీస వేతనం, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాట్యుటీ, ఈ రెండింటినీ అమలు చేసే పద్ధతిలో మీ చర్చలు ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా హితవు పలుకుతూ ఉన్నాము. రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయబేరి మ్రోగించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సుశిక్షితులైన సైనికులుగా పనిచేయాలని రాష్ట్ర పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్, రాజమహేంద్రవరం రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ పిలుపునిచ్చారు. బుధవారం రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీ B బ్లాక్ కరెంట్ ఆఫీస్ ఎదురుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని చందన నాగేశ్వర్ చేతుల మీదుగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు, రూరల్ JCS ఇన్ఛార్జు జిల్లా వైసీపీ కార్యదర్శి తాటికొండ విష్ణుమూర్తి, బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలిక శ్రీను ప్రారంభింపజేశారు. కార్యాలయ ప్రాంగణంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఆవిష్కరించిన పార్టీ జెండా ఏ విధంగా రెపరెపలాడుతుందో అదే మాదిరిగా రానున్న ఎన్నికల్లో కూడా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో వైసీపీ విజయ పతాకం రెపరెపలాడాలని అన్నారు. శాటిలైట్ సిటీ వైఎస్ఆర్సీపీ నాయకులు రుంకాని రమణమ్మ, బొమ్ము శ్రీను, కాకరపల్లి అప్పారావు, బత్తిన అప్పారావు, కడవకొల్లు వెంకటరమణారావు, పగడం లక్ష్మణరావు, రుంకాని రవికుమార్, పుచ్చా గోవిందరెడ్డి, పుచ్చా ప్రసన్నకుమార్ రెడ్డి, కాకుర్తి మురళి, దండంగి రామకృష్ణ, శ్రీనివాస్, పొట్నూరి ప్రతాప్, గొర్రెల రమణ, మిగడ గంగాధర్రావు, జుత్తుక శ్రీను, కంటిపూడి పద్మ, MVV సత్యనారాయణ, ధర్మవరపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని గత 15 రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మెకు మద్దతుగా సోమవారం ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాజమండ్రి గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం నుండి సబ్ కలెక్టర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంగన్వాడీ సమ్మె శిబిరానికి విచ్చేసి మద్దతుగా శిబిరంలో కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు K అన్నామణి, జిల్లా కోశాధికారి M వెంకటలక్ష్మి మాట్లాడుతూ ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలకు తెలంగాణ కంటే అదనంగా వేతనాలు పెంచుతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లక్షలాది మంది స్కీమ్ వర్కర్లు పనిచేస్తున్న వారిచే కనీస వేతనాలు కానీ, కార్మిక చట్టాలు కానీ, గ్రాడ్యుటీ వంటివి అమలు కావటం లేదని, చట్టాలను అతిక్రమించిన వారిని శిక్షించాల్సిన ప్రభుత్వమే స్కీమ్ వర్కర్లకు ద్రోహం చేయటం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. సమ్మె చేస్తున్న అంగన్వాడీలను చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టి ఇతర డిపార్ట్మెంట్ల ఉద్యోగులకు అదనపు బాధ్యతలు అప్పగించి సమ్మెను విచ్ఛిన్నం చేయాలని చూడటం తగదని హితవు పలికారు. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ తూర్పుగోదావరి జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి. రాజమండ్రిలో వైసీపీ విజయమే లక్ష్యంగా పనిచేయాలి. రుడా చైర్మన్ రౌతు సన్మాన సభలో ఎంపీ మార్గాని భరత్. ఆడదామాంధ్ర ద్వారా మట్టిలో మాణిక్యాలు వెలికి తీస్తాం. రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత వెల్లడి. ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణాన్ని పరిశీలించిన దగ్గుపాటి. ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి వస్తుందన్న అధికారులు. అభివృద్ధి పేరుతో అంబేద్కర్ను అవమానిస్తారా?
బీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం నాయకుల ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం SC న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.